పరిశుద్ధ వాక్యంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి కొన్ని వచనాలను ధ్యానించుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగి, అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతును, కోతకాలం వరకు రెండిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును నేను. ఈ యేసుప్రభు వారు పరలోక రాజ్యం గురించిన ఉపమానములు ఇక్కడ చెప్తూ, ఇంకా ఆ తర్వాత కూడా పైన కూడా కొన్ని ఉపమానాలు చెప్తా ఉంటాడు. పరలోక రాజ్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఉపమాన రీతిగా ఆయన శిష్యులకు ఉన్న ప్రజలకు బోధిస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. అయితే ఈ పరలోక రాజ్యము ఎట్లా ఉన్నదంటే, తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. అదే విధంగా మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. కానీ మనుషుని నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను. యేసు ప్రభు వారు ఆ యొక్క పొలమును మనము ఉదాహరణగా మనం తీసుకుంటే, ఈ పరలోక రాజ్యం అనేది మరి ఒక మంచి విత్తనం విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది. అంటే ఆయన ఒక విత్తనము మరి ఒక పొలంలో విత్తినప్పుడు, మరి అపవాది అయిన సాతాను కూడా ఏం చేస్తున్నాడు అంటే, శత్రువు ఎవరంటే అపవాది అయిన సాతాను. అక్కడ ఫుట్ నోట్ లో ఉంటది. అయితే ఈ శత్రువు ఏం చేస్తుందంటే, గోధుమల మధ్యాహ్నం వచ్చి గురుగులు విత్తిపోతా ఉన్నాడు. ఆ ఆ, అలాగే మరి అవి ఏం చేస్తా ఉన్నాయంటే, మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా కనబడ్డవి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు గోధుమలు ఆయన విత్తిండు. తర్వాత అపవాది వచ్చి ఆయన గురుగులు కూడా విత్తిపోయిండు. ఆ గురుగులు కూడా విత్తిపోయినప్పుడు ఆ రెండు కూడా పెరుగుతా ఉన్నాయి. మరి ఆయన మరి యేసు ప్రభు వారి యొక్క మరి పనివారు వచ్చి, యజమానుని యొక్క పనివారు వచ్చి ఆ ఏం చెప్తా ఉన్నాడు అంటే, అయ్యా, మేము నీ నీ పొలంలో మంచి విత్తనంలో గోధుమలే విత్తినాం కదా, ఈ గురువులు ఎక్కడి నుంచి వచ్చినవి, ఇవి కనిపిస్తా ఉన్నవి, అంటే ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినవి, ఇవి కనిపిస్తా ఉన్నవి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన దాసులతో చెప్తా ఉన్నాడు, ఇవి శత్రువు చేసిన పని. అతడు ఈ శత్రువు చేసిన పని ఆ అని అతను దాని దాసులకు చెప్పినప్పుడు దాసులు అంటా ఉన్నారు, అయితే మరి ఆ ఆ కలుపు మొక్కల గురువులు ఏవైతే ఉన్నాయో అవి గోధుమల నుంచి మేము ఆ తీసివేయవచ్చా అని యజమానుని అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఈ రెండిని కలిసి ఎదగనియండి. ఆ ఒకవేళ మీరు గోధుమలను ఆ ఆ, ఉమ్, గురువులను తీస్తా ఉన్నప్పుడు మీరు గోధుమలను కూడా తీయవచ్చు. కాబట్టి రెండిని కలిసి ఎదగనీయుడి. ఆ కోతకాలం వరకు ఎదురు చూద్దాం. తర్వాత ఈ గోధుమలను మరి ఏం చేస్తారు, మీరు నా కొట్టులో చేర్చి ఆ ఈ గురువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మరి కాల్చివేయడని కోతగాండ్రతో చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక ఇది ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన శిష్యులతో చెప్పినప్పుడు ఆయన శిష్యులు మరలా వచ్చి ఆయనను అడుగుతా ఉన్నారు,
ఈ యొక్క ఉపమాన భావము ఏంటిది ప్రభువా అని ఆయన శిష్యులను అడుగుతా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ నలభై 40వ వచనం నుండి 41వ వచనం నుండి మనం సారీ 37వ వచనం నుంచి మనం చూస్తే 36 నుంచి చూద్దాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిది. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజస్పందులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయుగా వినిపిస్తుందండి వినిపిస్తుంది అన్నా, వినిపిస్తున్నా. ఓకే. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఇక్కడ మనం ఈ వచన భాగంలో ఆయన శిష్యులు వచ్చి ఉపమాన భావం ఏమిటి ప్రభు అని ఆయన శిష్యులను అడిగినప్పుడు ఆయన ఆయన ఒక్కొక్క వివరణ చేస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే మంచి విత్తనం విత్తినవాడు మనుష్య కుమారుడు అంటే ఆ ఆ, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విత్తనం విత్తినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ పొలం అనేది లోకమును ఆ పొలము సూచిస్తా ఉంది. తర్వాత మంచి విత్తనంలో ఎవరంటే రాజ్య సంబంధులు, అంటే దేవుని రాజ్య సంబంధులు, ఆయన యందు రక్షింపబడిన వ్యక్తుల సమూహం. తర్వాత ఈ గురువులు ఎవరంటే దుష్టుని సంబంధులు. కాబట్టి ఆ వాటిని విత్తింది ఎవరంటే, గురువుని విత్తింది ఎవరంటే అపవాది. కోత యుగ సమాప్తి. కోయివారు దేవదూతలు. కాబట్టి ఆ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఎప్పుడు ఈ ఈ వ్యక్తి వచ్చి మరి ఆ ఇవి ఈ గురువులు విత్తిపోతా ఉన్నాడు మన లోపల అంటే ఆ అంటే మనం ఆత్మీయ అర్థంలో ఇది ఆలోచన చేస్తే ఒక రక్షింపబడిన వ్యక్తి లోపలనే ఆయన ఆత్మీయ జీవితంలో ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మరి ఆ నిద్రావస్థ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు అపవాది వచ్చి ఈ ఈ ఈ గురువులను విత్తిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే నేటి దినాల్లో మనం కూడా చూస్తే ఆ ఎలా ఉంటుందంటే, అంటే విశ్వాసులుగా మనం ఉంటాం కానీ ప్రభువుని అంగీకరించిన వారుగానే మనం ఉంటాం కానీ మన లోపల కూడా ప్రభువు మనల్ని మంచి గోధుమల లాగానే ఆయన తన పొలంలో మనలో విత్తింది. కానీ మనము ఏం చేస్తా ఉంటాం సాధారణంగా అంటే చాలా మంది విశ్వాసులలో మనం ఈ దినాలలో చూస్తే ఆ గోధుమలతో పాటు గురువులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఈ మనుషులే అంటే ఈ రక్షింపబడిన వ్యక్తులైనా సరే ఎలా ఉన్నారంటే లోకంతో పట్టబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలో ఉన్నప్పుడు మనము అంటే మన రక్షణను సరి అయిన విధానంలో మన విశ్వాసమును మనం కాపాడుకోలేనప్పుడు మనము ఆ అపవాది వచ్చి మన లోపల ఏం చేస్తారంటే ఈ గురువులు విత్తిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ గురువులు మనల్ని ఏం చేస్తాయంటే మరి ఇవి ఒకవేళ ముందు వచ్చిన పైన దానికంటే ముందు కూడా కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడు. త్రోవ పక్క పడిన విత్తనములు, తర్వాత మంచి నేలన పడిన విత్తనములు, ముళ్ళ పొదలో పడిన విత్తనములు అవి ఏం చేస్తాయంటే ఈ ముళ్ళ పొదలలో పడిన విత్తనములు మనం చూస్తే ఈ ముళ్ళ పొదలే త్వరగా పెరిగి ఆ మంచి విత్తనములను అణచివేసినట్టుగా మనం వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఈ గురువులు అనేది మన లోపల ఉంటే ఇది ఎప్పటికైనా మనకు ప్రమాదమే. ఆ ఇవి ఇవి త్వరగా ఎదిగి సాధారణంగా మనం చూస్తే మంచి విత్తనం కంటే ఆ కలుపు మొక్కలు చాలా త్వరగా వేగంగా ఎదుగుతాయి. ఎదిగి ఈ మంచి మొక్కలను అవి అణచివేసేవిగా ఉంటవి. తర్వాత ఆ పంట
ఏదైతే ఉన్నదో అది సమృద్ధిగా రాకుండా మరి పంట దిగుబడి కూడా తగ్గించే ప్రమాదంగా కలుపు మొక్కలు ఉంటది. అందుకే ఈ ఎవరైనా విత్తనములు వేసినప్పుడు సీజన్ లో ఆ ఏం చేస్తారంటే చాలా త్వరగా కలుపు మొక్కలు వస్తాయి దాంట్లో. విత్తనం పెరిగిన వెంటనే తర్వాత కలుపు మొక్కలు పెరుగుతాయి. పెరిగి కలుపు చాలా త్వరగా వేగంగా వస్తది. అప్పుడు ఏం చేస్తారంటే పని వాళ్ళని పెట్టి ఆ కలుపు మొక్కలు ఆ పంట పొలాల నుండి తీసివేస్తా ఉంటారు. అయితే మరి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మరి నిద్రించిన స్థితిలో మనం ఒకవేళ ఉన్నట్లయితే అపవాది అయిన సాతాను వచ్చి మన లోపల ఈ గురువులను విత్తిపోయే ప్రమాదం ఉంది. ఇవి ఏం చేస్తాయంటే ఈ మంచి గోధుమల కంటే ఈ గురువులు చాలా వేగంగా ఎదిగి మరి ఆ గోధుమలను అణచివేసేవిగా ఉంటవి. అంటే అంటే మన విశ్వాస జీవితానికే ప్రమాదమయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఒక దినం మరి పంట కోత కోయాల్సిన కాలం వస్తది. కోత కోయాల్సిన కాలం వచ్చినప్పుడు మరి ఆ దినము మరి దేవదూతలు వచ్చి కోత కోస్తారు. కోత కోసి ఆ రెండింటిని వేరు చేస్తా ఉంటారు వాళ్ళు. గోధుమలను వేరుగా, గురుగులను వేరుగా చేస్తా ఉంటారు. కాబట్టి ఇంకో వచ్చిన భావం కూడా ఉంటది. మనుషుడా మోసపోకుడి, నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావని. కాబట్టి మన లోపల ఈ అపవాది వచ్చి ఈ గురువులు విత్తకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గురువులు మనలో విత్తినట్లయితే ఆ గురువులు మరి వేగంగా ఎదిగి ఈ గోధుమ పంటను అణచివేసినట్లయితే మరి ఆ, మరి కోతకాల మందు యుగ సమాప్తి అందు మరి ప్రభువు ముందు మనము నిలబడినప్పుడు ఆ మరి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ గురువులను తీసుకుపోయి మరి కాల్చివేయటకు మరి అగ్నిలో కాల్చివేయటకు అప్పగించినట్టుగా మన పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడు కూడా నిద్ర నిద్రించిన స్థితిలో మనం ఉండవద్దు. అంటే ఆ ఈ ఈ లోక సంబంధమైన వాటిని అపవాది అనేక రకాలుగా వచ్చి మన లోపల విత్తిపోతా ఉంటాడు. విత్తిపోయి మరి వాటితో మనల్ని మన విశ్వాసానికి ప్రమాదం కలిగించే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బకొట్టే విధంగా అపవాది ఎప్పుడు మరి ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడు గర్జించు సింహం వలె ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆ ఒకవేళ మరి మన లోపల కూడా ఈ గురువులు ఉన్నట్లయితే అది మనకి ఎప్పటికైనా కూడా ప్రమాదమే. ఒక దినము మనము క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట మనం నిలవబడాల్సిన పరిస్థితి తటాస్తించినప్పుడు ఈ గురువులు మన లోపల ఉండి ఆ ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా మరి ఆ అగ్నిలో కాల్చివేయుటకు మరి అప్పగించటకు అప్పగిస్తాడనేది మనము గమనించాలి. కాబట్టి ఈ అపవాది వచ్చి ఆ మన లోపల గురువులు విత్తిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితం కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ అంటే అపవాది గురువులు అంటే అనేక రకాలుగా మన లోపల విత్తవచ్చు. ఆయన ఆ లోకంలో ఉన్న ఈ ధనాపేక్ష కావచ్చు, లేదా మనకున్న డిజైర్స్ అంటే మనకున్న ఆశలు, దురాశలు ఆ ఏమున్నా కూడా అంటే ఏదో ఒక దాంట్లో మనకి ఆశ చూపించి మన లోపల అవి విత్తిపోయే ప్రమాదం ఉన్నది. తర్వాత అవి విత్తినప్పుడు అవి వేగంగా అంటే ఈ మంచి గోధుమల కంటే వేగంగా అవి మొలకెత్తే ప్రమాదం ఉంది. తర్వాత అవి ఇంకా గోధుమల కంటే వేగంగా అవి అవి ఎదిగి మరి మనల్ని అణిచివేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం నిద్రించే స్థితిలో మనం ఒకవేళ ఉంటే అపవాదం వచ్చి గురుగులు విత్తిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మరి మనము ఎల్లప్పుడూ కూడా మెలకువగా, అందుకే ప్రభు అన్నాడు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆ మీ ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ మెలకువగలిగి ఉండుడి అని. ఆ ఆ పైన కూడా చూస్తే మరి ముందు భాగాలలో మనం చూస్తే విత్తనంను గుర్చిన ఉపమానం ఆయన ఆయన చెప్తా ఉంటాడు. కొన్ని విత్తనంలో త్రోవ పక్కన పడ్డవి, కొన్ని విత్తనంలో ఆ ముళ్ళ పొదలలో పడ్డవి, కొన్ని విత్తనంలో మన్ను లేని రాతి నేలన పడ్డవి, ఆ, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డవి. కానీ అంటే ఈ విత్తనము సరైన విధానంలో అది ఫలించి అది ఎదగకపోతే
ఆ దాని వలన మనకు ఎలాంటి ప్రయోజనం లేదనేది మనం గమనించాలి. సమయం లేదు కనుక నేను వివరించలేకపోతా ఉన్నాను. కాబట్టి ఆ విత్తనం అనేది మంచి నేలన పడిన విత్తనం వల్ల ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలంటే ఆ దేవుని మాటలు, విత్తనం దేవుని వాక్యమే, దేవుని మాటలే. కాబట్టి అది విత్తేది ప్రభువే. కాబట్టి మన హృదయము మంచి నేలన పడిన విత్తనం, మంచి నేలలాగా మన హృదయం ఉన్నట్లయితే తప్పకుండా ప్రభు అందులో ఆయన విత్తినప్పుడు అది ఫలించి అది అభివృద్ధి చెందేదిగా మన లోపల ఉంటుంది. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం మెలకువ కలిగి ఉండాలి. అపవాది వేసే అనేక రకాలైన ఈ గురువులు మన లోపల ఎప్పుడు అపవాది వచ్చి విత్తిపోయిందంటే నిద్రించినప్పుడు అనేదిగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే 25వ వచనంలోనే ఉంటుంది అక్కడ. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. కాబట్టి ఎప్పుడు విత్తిపోతాడు అపవాది అంటే నిద్రించిన స్థితిలో, అంటే మనం పండుకున్నప్పుడు అని కాదు. కానీ ఆ మనము ఆత్మీయ జీవితంలో అంటే కాంప్రమైజ్ అవుతా ఉన్నాము, అపవాదికి అవకాశం ఇస్తా ఉన్నాం అనే పరిస్థితులు ఎదురైనప్పుడు అపవాది వచ్చి అపవాదికి ఎట్టి పరిస్థితుల్లో మనం అవకాశం ఇవ్వద్దు. అదే చెప్తా ఉన్నాడు. అందుకే మనం ఇప్పుడు మెలకువ కలిగి ఉండాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో దినదినం మనము అభివృద్ధి చెందుతా ఉండాలి. అప్పుడే అపవాది వచ్చి మన లోపల ఈ గురువులు విత్తే ప్రమాదం లేకుండా ఉంటుంది. లేకపోతే అపవాది వచ్చి ఒకవేళ గురుగులు మనం నిద్రించిన స్థితిలో ఉంటే గురుగులు విత్తిపోతే అది మనకు ఎప్పటికైనా కూడా ప్రమాదమే. కాబట్టి ఆ గురువులు త్వరగా ఎదిగి అవి త్వరగా ఫలించి మరి అవి అభివృద్ధి చెందినట్లయితే కోతకాలం మందు మరి మన పరిస్థితి మరి భయంకరంగా ఉంటుందనేది మనము ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాము. గురువులు ఎదిగి అవి అభివృద్ధి చెంది అవే త్వరగా ఎదిగినట్లయితే మనం అదే పంట కోస్తాం అనేది మనము ఆలోచించాలని ఉదయకాల సమయంలో ప్రభు నామంలో మీ అందరికి తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తా ఉన్నాను.